మధ్య భారతదేశంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదివాసులని చంపివేయడానికి, విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి కొత్తగా ఈ ఏడాది నుంచి ఆపరేషన్ కగార్ అనే ఒక యుద్ధతంత్రాన్ని ప్రారంభించింది. పేరు ఇది కొత్తదే, కానీ నిజానికి ఇలాంటివి గతంలో చాలా చేశారు. ఎప్పుడో 90లలో జనజాగరణ అభియాన్ అని చెప్పి, ఆ తర్వాత సల్వాజుడుమని, ఆపరేషన్ గ్రీన్ హంట్ అని, ఆపరేషన్ సమాధాన్ అని, ఆపరేషన్ ప్రహార్ అని చాలా పేర్లతోటి ఒక దండకారణ్యంలో మధ్య భారతదేశంలోనే కాకుండా దేశవ్యాప్తంగా విప్లవోద్యమం ఎక్కడైతే ఉన్నదో అన్ని ప్రాంతాలలో రకరకాల రూపాలలో సైనిక బలగాలను మోహరించి హత్యాకాండకు పాల్పడే పద్ధతి చాలా పాతది. అయితే వీటన్నింటికీ పరాకాష్ఠగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ అనే ఒక కొత్తదాన్ని తీసుకుని వచ్చింది. ఆపరేషన్ కగార్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటి అంటే, మావోయిస్టు ఉద్యమాన్ని మొత్తంగా నిర్మూలించే అంతిమ యుద్ధం మేము చేయబోతున్నాము, మావోయిస్టు రహిత భారత్గా ఈ దేశాన్ని తయారు చేయబోతున్నాము అని చెప్పడం కోసం ఈ యుద్ధాన్ని వాళ్ళు ప్రారంభించారు. ఈ యుద్ధం నిజంగానే ఇది సైనిక సంబంధమైనది మాత్రమే కాదు, ఇది సాంస్కృతిక సంబంధమైనది, రాజకీయ ఆర్థికపరమైనది, మొత్తంగా ప్రజల పోరాట చైతన్యాన్ని దెబ్బతీసే యుద్ధతంత్రం ఇది. ఎందుకంటే గ్రీన్ హంట్ మొదలైనప్పుడు చాలా ప్రముఖంగా అంతర్జాతీయ స్థాయిలో గ్రీన్ హంట్ వ్యతిరేకంగా భారత విప్లవోద్యమానికి పెద్ద ఎత్తున సంఘీభావం వచ్చింది. అప్పుడు ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదటి దశలోనే దాని వెనక ఉన్నది ఏమిటి అంటే, మంద్రస్థాయి యుద్ధతంత్రము అనేది అందులో ఉన్నది. అంటే విప్లవోద్యమాన్ని ఒక పద్ధతి ప్రకారంగా నిర్మూలించి ఒకానొక యుద్ధ వ్యూహము మంద్రస్థాయి యుద్ధం అది. ఆ యుద్ధాన్ని అమలు చేసే దానికి వాళ్ళు ఆపరేషన్ గ్రీన్ హంట్ అని పేరు పెట్టారు అనేసి చాలా అంతర్జాతీయ స్థాయిలో చాలా విశ్లేషణలు వచ్చాయి. దాన్ని నిజానికి వాళ్ళు ఏం చెప్పారంటే, మొదటి దశ ఆపరేషన్ గ్రీన్ హంట్ అప్పుడు వాళ్ళు ప్రకటించింది, ఈ గ్రీన్ హంట్లో మొత్తంగానే మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలిస్తామని చెప్పారు. మొదటి దశ ముగిసిపోయింది, ఏమీ చేయలేకపోయారు. రెండవ దశ కొనసాగించారు, మూడవ దశ కొనసాగించారు, ఆపరేషన్ సమాధాన్ ప్రారంభించారు. ఈ అన్ని దశలలో కూడా నిజానికి భారత విప్లవోద్యమం ఎంతో కొంత నష్టపోయిన మాట వాస్తవం, కొన్ని బలగాలు కోల్పోయిన మాట వాస్తవం. కానీ 56 ఏళ్ల విప్లవోద్యమంలో చాలా గుణాత్మకమైన దశకు భారత విప్లవోద్యమం ఈ అణిచివేత యుద్ధ కాలంలోనే అది అభివృద్ధి చెందింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అంతకు ముందు లేని కొత్త అవగాహనలు ఈ 20 ఏళ్ల కాలంలో విప్లవోద్యమం సంతరించుకున్నది. అంతకు ముందు లేని కొత్త వైరుధ్యాలతో ఎట్లా వ్యవహరించాలో సైద్ధాంతిక పరిణతిని విప్లవోద్యమం ఆకళింపు చేసుకున్నది. అట్లాగే ప్రజలని సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, దళారీ పెట్టుబడికి వ్యతిరేకంగా, హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా ఎట్లా అట్టడుగు నుంచి ప్రజలని ఒక విప్లవకర శక్తిగా అభివృద్ధి చేయగలదో విప్లవోద్యమం నిజానికి 20 ఏళ్ల కాలంలో నిరూపించుకున్నది. అందువల్లనే ఈరోజు 21వ శతాబ్దపు విప్లవోద్యమ చరిత్రలో, ప్రపంచ విప్లవోద్యమ చరిత్రలోనే భారత విప్లవోద్యమం ఎన్ని ఆటుపోట్ల మధ్య అయినా సరే, ఎన్ని సంక్షోభాల మధ్య అయినా సరే, ఎంత అణిచివేత మధ్య అయినా సరే, అట్లాగే ఎన్ని రకాల నష్టాలకు లోనైనా సరే, ఈ 21వ శతాబ్దపు విప్లవ చరిత్రలో నిజానికి భారత విప్లవోద్యమం జేగేయమానంగా వెలుగుతున్నది. అంటే అది ఈ దేశంలోని అట్టడుగు ప్రజల ఆకాంక్షగా అది నిలబడి ఉన్నది, ప్రజల భాగస్వామ్యంతో కొనసాగుతున్నది. ప్రజలను విప్లవకరంగా తీర్చిదిద్దడం వల్ల విప్లవోద్యమం ఈరోజు ఒక అజేయమైన శక్తిగా నిలబడి ఉన్నది. దీన్ని వాళ్ళు గ్రీన్ హంట్ పేరుతో ఏమీ చేయలేకపోయారు, సమాధాన పేరుతో ఏం చేయలేకపోయారు. ఇప్పుడు కొత్తగా ఏమిటంటే ఆపరేషన్ కగార్ అనే పేరుతోటి ఈ అంతిమ యుద్ధం ద్వారా విప్లవోద్యమాన్ని నిర్మూలించాలి అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఎందుకు విప్లవోద్యమం మీద అంత కేంద్రీకరణ ఉన్నది అంటే, అది ఆదివాసీ ప్రాంతాలలో బలంగా ఉన్నది. ఆదివాసీ ప్రాంతాలలోని సహజ సంపదను కొల్లగొట్టడానికి ఈరోజు దేశవ్యాప్తంగా ఉండే కార్పొరేట్ శక్తులు, ముఖ్యంగా 1-2 కార్పొరేట్ కుటుంబాలు ఈరోజు మొత్తంగా దేశంలోని ఆదివాసీ ప్రాంతాలను మోహరించి ఉన్నాయి. నిజానికి భారతదేశంలో సైనిక బలగాలు 7 లక్షల సైనిక బలగాలు విప్లవోద్యమాన్ని ఎట్లాగైతే మోహరించి ఉన్నాయో, అంతకంటే తీవ్ర స్థాయిలో రాజకీయ ఆర్థిక దోపిడీ చేయడానికి, వనరుల్ని దోపిడీ చేయడానికి ఈరోజు భారతదేశంలోని కార్పొరేట్లు మొత్తంగా దేశమంతటా కూడా విస్తరించి ఉన్నటువంటి ఒక దశ వచ్చింది. అంటే మనం ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన నుంచి బయటికి వచ్చాం, అట్లాగే బ్రిటిష్ గవర్నమెంట్ పరిపాలన నుంచి బయటికి వచ్చాం. ఇప్పుడు ఈ సోకాల్డ్ రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం అని చెప్పే దాంట్లో
తిరిగి మళ్ళీ కార్పొరేట్ల రాజ్యంలోకి మనం ప్రవేశించినటువంటి దశ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ కార్పొరేట్ ప్రభుత్వం ఎందుకు ఇంత హింసాత్మకంగా ఉంది అంటే ఇది పెట్టుబడుల మీద, లాభాల మీద, వనరుల మీద మాత్రమే ఆధారపడి ఉన్నది. దీనికి చట్టబద్ధ పాలన పట్ల గౌరవం లేదు, మనుషుల పట్ల గౌరవం లేదు, సంస్కృతి పట్ల గౌరవం లేదు. ఇది అంతిమంగా మనుషులందరినీ నిర్మూలించి, మనుషులను హత్య చేసి, చంపివేసి సంపదనంతా కొల్లగొట్టే ఒక ద్రవ్య పెట్టుబడి యుగానికి చెందినటువంటి ఒక ఫాసిస్టు రాజ్యం కాబట్టి, కార్పొరేట్ రాజ్యం కాబట్టి ఇది తప్పనిసరిగా ఇది ఇంత హింసాత్మకంగా ఇది కొనసాగుతూ ఉన్నది. దీనికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగానే ఒక దండకారణ్యంలో ఆదివాసులు చాలా అద్భుతమైన పోరాటాలు, వాళ్ళు ఒక పక్కన సాయుధ పోరాటాలు చేస్తూ ఉన్నారు, మరొక పక్కన సిలింగేర్ లాంటి నిరాయుధ శాంతియుత పోరాటాలు చేస్తున్నారు, అనేక రకాల చట్టబద్ధ పోరాటాలు చేస్తున్నారు, మిలిటెంట్ పోరాటాలు కూడా చేస్తున్నారు. అవి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కార్పొరేట్ పెట్టుబడికి వ్యతిరేకంగా, హిందుత్వ రాజ్యానికి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ దేశవ్యాప్తంగా ప్రజలు పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పోరాటాలన్నింటి వెనక ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉన్నటువంటి ఏకైక శక్తి ఏమిటి అంటే భారత మావోయిస్టు ఉద్యమం. ఆ భారత మావోయిస్టు ఉద్యమం ప్రజల దార్శనికతను పెంచుతుంది, ప్రజల మిలిటెన్సీ పెంచుతుంది, ప్రజలకు ఒక రాజకీయ కార్యక్రమాన్ని ఇస్తుంది, ప్రజలను అంతిమంగా విముక్తి దిశగా నడిపించడానికి దాంట్లో ఉన్నటువంటి ప్రాపంచిక దృక్పథము, దానికి ఉండే రాజకీయ కార్యక్రమం అట్లాంటిది. అందువల్ల మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించకపోతే భారతదేశంలో కార్పొరేట్ రాజ్యాన్ని లేదా హిందుత్వ ఫాసిస్టు రాజ్యాన్ని, హిందూ రాజ్యాన్ని స్థాపించడం సాధ్యం కాదు అని నరేంద్ర మోడీకి, ఆదానికి స్పష్టంగా తెలుసు, అమెరికన్ ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి అందువల్లనే వాళ్ళు ఈరోజు ఏం చేశారంటే మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించడం కోసం ఆపరేషన్ కగార్ అనే దాన్ని ప్రారంభించారు. ఇది మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించే దాడిగా మనకు కనిపిస్తుంది, కానీ అంతిమ సారంలో ఇది ఆదివాసీ రహిత భారత్ను వాళ్ళు స్థాపించాలనుకున్నారు. ఆదివాసీ ప్రాంతాల నుంచి వాళ్ళని అక్కడి నుంచి బయటికి తరిమివేయాలి, నిర్వాసితులను చేయాలి, విస్థాపన చేయాలి, లేదా చంపివేయాలి. మావోయిస్టు ఉద్యమాన్ని ఆ రకంగా వాళ్ళు నిర్మూలించాలి అనుకుంటున్నారు. కేవలం ఆదివాసీ ప్రాంతాల్లోనే కాకుండా బయట ప్రజాస్వామిక ఉద్యమాలు, విప్లవోద్యమాలు కొనసాగకుండా వాళ్ళు అడ్డుకోవడం కోసం అర్బన్ మావోయిస్టు ఉద్యమాలని పేరు తీసుకుని వచ్చి అనేక దుర్మార్గమైన చట్టాలు తీసుకుని వచ్చి వాటి ద్వారా బయట ఉండే ప్రజాస్వామిక విప్లవోద్యమాలను అణచివేయడానికి, ప్రజాస్వామికవాదులను నిర్బంధించడానికి, ప్రజలను అకారణంగా నిందితులను చేసి శాశ్వతంగా జైలు పాలు చేయడానికి, దేశాన్ని ఒక జైలుగా మలచడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఆపరేషన్ కగార్ అనే దాన్ని మేము ఎట్లా అర్థం చేసుకుంటున్నామంటే ఇది మావోయిస్టు సమస్య మాత్రమే కాదు, ఇది ఆదివాసీ సమస్య మాత్రమే కాదు, ఇది భారత ప్రజానీక సమస్య. 130 కోట్ల మంది ఈ దేశంలో శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో, కష్టజీవులు ఎవరైతే ఉన్నారో, ఆదివాసులు, ముస్లింలు, దళితులు, బహుజనులు, వీళ్ళందరికీ సంబంధించిన విముక్తికి సంబంధించిన సమస్యగా ఈరోజు వాళ్ళు ఆపరేషన్ కగార్ను తీసుకుని వచ్చారు. ఆ విముక్తి భావనను దెబ్బతీయడం కోసం, ఆ విముక్తి పోరాటాలను చెల్లాచెదురు చేయడం కోసం వాళ్ళు భీకరమైన యుద్ధానికి వాళ్ళు సిద్ధపడ్డారు. అయితే చరిత్రలో మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే పాలకులు అనేక యుద్ధాలు చేశారు, ఒకరి మీద ఒక యుద్ధాలు చేశారు, ఒక రాజు మరొక రాజు మీద చేశాడు, ఒక చక్రవర్తి మరో చక్రవర్తి మీద చేశాడు, ఒక దేశం మరో దేశం మీద యుద్ధం చేసింది. 2 ప్రపంచ యుద్ధాలను మనం చూసాం, అనేక యుద్ధాలను ఈరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే అంతిమ యుద్ధం ఎప్పుడూ కూడా ప్రభుత్వాలు, పాలకులు కాదు, అంతిమ యుద్ధం చేయగలిగే అజేయమైన శక్తి ప్రజలకు మాత్రమే ఉంటుంది. ఈ దేశంలో అంతిమ యుద్ధానికి ఒక కాలం అయితే ఉన్నది, తప్పనిసరిగా చరిత్ర అంతిమ యుద్ధాన్ని స్వాగతిస్తుంది, చరిత్ర అంతిమ యుద్ధానికి తగినట్టుగా నిర్మాణం అవుతుంది. అయితే ఆ అంతిమ యుద్ధం చేసేది నరేంద్ర మోడీ కాదు, అమిత్ షా కాదు, అది ఆదాని కాదు, అంబానీ కాదు, అమెరికన్ సామ్రాజ్యవాదము కాదు, ద్రవ్య పెట్టుబడి కాదు. అంతిమ యుద్ధం చేయగలిగేది భారతదేశంలోని కార్మిక ప్రజలు అంతిమ యుద్ధం చేస్తారు. అంతిమ యుద్ధం వాళ్ళు చేసి తప్పనిసరిగా ఈ దుర్మార్గమైన వ్యవస్థను మట్టుబెట్టి నిర్మూలించి ఒక మానవీయమైన సమాజాన్ని నిర్మించడం కోసం ఆ కార్మిక వర్గం తప్పనిసరిగా అంతిమ యుద్ధం కోసం సిద్ధం కావాలి అని మేము పిలిపిస్తూ ఉన్నాం.